శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2021 నుండి మనం చక్కగా అఘోర రుద్ర పాశుపత సహిత సంపూర్ణ శనీశ్చరగ్రహ శాంతి హోమాన్ని ఏటేటా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. దీన్ని ఇలానే కొనసాగించండి అని అడిగేటువంటి వారి యొక్క అభ్యర్థన మేరకు ఈ సంవత్సరం కూడా అంటే 4వ సంవత్సరం కూడా దీన్ని నిర్వహించడానికి గాను నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈ హోమాన్ని బాలా త్రిపురసుందరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతి నెలా కూడా అమావాస్య దాటిన తర్వాత ఉండేటువంటి తొలి శనివారం నాడు ఈ హోమాన్ని నిర్వహించుకోవడం అనేది మనం ఆనవాయితీగా పెట్టుకొని చేసుకుంటూ వస్తున్నాం. అయితే సెప్టెంబర్ మాసంలో మళ్ళీ కొత్తగా ఈ హోమానికి ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతోంది. ఈ సెప్టెంబర్ మాసంలో తొలి శనివారం వినాయక చవితి వచ్చినటువంటి కారణం చేత సెప్టెంబర్ 14వ తేదీ నుంచి మళ్ళీ నూతనంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకొని రాబోయేటువంటి 2025 ఆగస్టుకి దీన్ని పూర్తి చేసుకుంటాం. ఈ 12 మాసాలు కూడా ప్రతి మాసము అఘోర రుద్రపాశుపత సహిత సంపూర్ణ శనీశ్చరగ్రహ శాంతిలో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏమిటి అంటే ప్రతి నెలా కూడా 11 రుద్రాలతోటి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం. పైగా ఈ తైలాభిషేకానికి వాడేటువంటి నువ్వుల నూనె కూడా స్వచ్ఛంగా ఆడించినటువంటి నల్ల నువ్వుల నూనెతోటే మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా సంపూర్ణంగా శనిగ్రహ జపం 19,000 సంఖ్య చేయటం, అందులో 10వ వంతు 1900 సార్లు క్షీరతర్పణం, దీంతోపాటు శనీశ్వర మూలమంత్ర హోమంతో పాటు అఘోర రుద్రపాశుపత హోమాన్ని నిర్వహించుకుంటాం. ఈ హోమం జరిగేటువంటి రోజున అనాథ పిల్లలకు భోజనం, అలానే గోగ్రాసము, వీటన్నిటినీ కూడా మనం అందిస్తున్నాం. ఇక్కడ ఈ గోగ్రాసం అంటే కేవలం ఆ రోజు గోవుకు అందించడమే కాకుండా 1 సంవత్సర కాలం పాటు సంపూర్ణంగా గోవును మనం పోషించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఇలానే నిర్వహించుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఇలానే నిర్వహించుకోబోతున్నాం. మనం పోషించేటువంటి గోవు ఏది, అది ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ చూపెడుతున్నాను విజువల్స్లో, దాన్ని చూడవచ్చు. దానికి కావాల్సినటువంటి గ్రాసం అవన్నీ కూడా మనమే ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. అలానే స్వామివారికి పోయిన సంవత్సరం మనం వెండి కవచాన్ని చేయించుకున్నాం. ఈ వెండి కవచాన్ని ఏర్పాటు చేయడానికి కొంతమంది దాతలు సహకరించారు. వారు ఇచ్చినటువంటి ధన సహకారంతో పాటుగా మనం హోమాలు చేయగా మిగిలినటువంటి ద్రవ్యాన్ని కూడా ఇందులో వినిమయం చేశాం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నాటికి శనీశ్వరుడికి బంగారు కిరీటాన్ని కూడా మనం చేయించుకోబోతున్నాం. ఇలానే దీనికి కూడా ఎవరైనా సహకరించేటువంటి వారు ఉంటే సహకరించవచ్చు, లేదు మేమే దీనికి కావాల్సిన ఏర్పాటు కూడా చేస్తాం. మొత్తం మీద ఈ శనీశ్వరగ్రహ శాంతికి పోయిన సంవత్సరం ఎంత రుసుము పెట్టుకున్నామో ఈ సంవత్సరం కూడా అంతే రుసుము పెట్టుకుంటున్నాం. ఎక్కడా దీంట్లో పెంచేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇది పూర్తిగా చారిటీగా అందరికీ సౌలభ్యంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. హోమాలు అనేటువంటివి కాస్ట్లీ కాకూడదు. వేద సమ్మతమైనటువంటి హవనాదులు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి కాంక్ష చేత చేస్తున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం కూడా మనం పోయిన సంవత్సరం ఎంతకు నిర్వహించుకున్నామో అంతే ధరకి చేసుకుంటున్నాం. అంటే ఎంత? సంవత్సరానికి 1200, ఒకరికి 1200. ఎవరి పేరు మీద ఈ హోమం చేయించుకోదలుచుకున్నారో వారి పేరు, వారి గోత్రము 9390193901 అనే నెంబర్కి వాట్సాప్ చేసి అకౌంట్ వివరాలు పంపండి అని మీరు కింద అభ్యర్థన పెట్టినట్లయితే కనుక వాళ్ళ వివరాలన్నీ కూడా పంపిస్తారు. చక్కగా దానికి పే చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి రిసిప్ట్ను కూడా అడిగి మరీ తీసుకోండి. అయినంత వరకు వాళ్ళే ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదు, ఏదైనా కారణం చేత మిస్ అయింది, అడిగి మరీ రిసిప్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి నెల ఏ రోజైతే హోమం జరుగుతోందో ఆ రోజు అక్కడికి విచ్చేసి జరుగుతున్నటువంటి హోమానంతా కూడా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దగ్గర ఉంచినటువంటి రక్షణ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రక్షను చేతికి చక్కగా ధరించండి, కంకణంగా ధరించండి. ఎవరైతే రాలేని వారు ఉన్నారో వారి ఇంట్లో ఉండే నమస్కారం చేసుకోండి. ఎవరెవరైతే హోమానికి రాలేని వారు ఉన్నారో లేదా హోమం జరుగుతున్న రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అని చెప్పని ఆలోచన చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు చేయవలసిందల్లా ఏంటంటే ఆ రోజు పొద్దునే చక్కగా నిద్రలేవండి, తలస్నానం చేయండి. అవకాశం ఉంటే ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు, ఆరోగ్యం పర్మిట్ చేస్తేనే తలస్నానం చేయండి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ కూడా హోమం 12 గంటలకల్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తయిపోతుంది కనుక 12 గంటల వరకు కూడా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజున శివ సంబంధమైన శని సంబంధమైన స్తోత్రాలు పారాయణ చేసుకోండి. మీకు తోచినంత వరకు సాత్వికమైనటువంటి ఆహారమే ఆ రోజు స్వీకరించండి. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయండి. అవకాశం ఉంటే సాయంత్రం వేళ పలహారం స్వీకరించండి. ఉదయం పూట టిఫిన్ లాంటివి ఏవి చేయకండి. ఈ నియమాలు పాటించుకోండి.
మరి ఈ హోమాన్ని ఎవరెవరు నిర్వహించుకోవాలి అన్నట్లయితే ఈ సంవత్సరం ఇంచుమించుగా 12 రాసుల వారు కూడా ఈ హోమాన్ని చేయించుకోవడం అనేది మంచిది. ఉగాది నాడు శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల అంటే ఉగాది వరకు కూడా మకర కుంభ మీనరాశులకు ఏలినాడు శని ఉంటే, ఉగాది తర్వాత నుంచి కుంభానికి, మీనానికి, మేషానికి ఏలినాడు శని ఉంటుంది. అక్కడి నుంచి మేషరాశికి ఏలినాడు శని ప్రారంభమవుతోంది, మకర రాశికి ఏలినాడు శని తొలగిపోతోంది. కనుక ఈ రాశుల వారందరూ కూడా ఆచరించడం అనేది మంచిది. అలానే అష్టమ శని ప్రస్తుతం నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు, ఉగాది నుంచి అష్టమ శని నడవబోతున్నటువంటి సింహరాశి వారు ఈ హోమాన్ని నిర్వహించుకోవడం మంచిది. అర్ధాష్టమ శని ప్రస్తుతం నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు, ఉగాది నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతున్నటువంటి ధనస్సు రాశి వారు, శని దృష్టి ప్రస్తుతం కలిగినటువంటి మేష సింహరాశుల వారు, ఉగాది నుంచి శని దృష్టి కలుగుతున్నటువంటి వృషభ కన్యారాశుల వారు, అలానే పంచమ శని కలిగినటువంటి తులారాశి వారు ప్రస్తుతం, తర్వాత నుంచి పంచమ శని ఉంటున్నటువంటి వృశ్చిక రాశి వారు ఈ యొక్క హోమాన్ని నిర్వహించుకోవటం అనేది మంచిది. అంటే ఇంచుమించుగా ఈ హోమాన్ని 12 రాశుల వారు కూడా ఈ సంవత్సరం నిర్వహించుకోవడం అనేది ఉత్తమం. ఒకవేళ మీ జాతకరీత్యా మీకు శని అనుకూలతలు ఉన్నాయి, మీరు నిర్వహించుకోవచ్చా లేదా అనే సందేహం అని ఉంది, ఆనందంగా నిర్వహించుకోవచ్చు. ఈ హోమం చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రతికూలతలు రావు, అయితే గీతే అనుకూలతలే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ కేవలం శనికే మనం చేయట్లా, అఘోర రుద్రపాశుపత హోమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అఘోర రుద్రపాశుపత హోమాన్ని నిర్వహించడం వలన విశేషమైనటువంటి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. అలానే గోగ్రాసాన్ని అందిస్తున్నాం, పిల్లలకి భోజనం పెడుతున్నాం, ఇటువంటి సత్కర్మాచరణ చేస్తున్నాం. దీని వలన కూడా సత్ఫలితాలని అందుకోగలుగుతారు. విపరీతమైనటువంటి స్ట్రెస్తో ఉన్నటువంటి వారికి ఇది చాలా వరకు కూడా రిలీఫ్ ఇస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. నమ్మకంతో భక్తితో ఆచరణ చేయడం అనేది మన వంతు. మీ అందరూ కూడా బాగుండాలని, మా శక్తి వంచన లేకుండా, ఎక్కడ ద్రవ్యంలో కానీ దేంట్లో కానీ లోటుపాట్లు లేకుండా సశాస్త్రీయంగా మంచి పద్ధతితోటి ఆచార వ్యవహారాలతోటి ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఆపై పరమాత్మదయ మీ భక్తి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవచ్చు. మరి ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాదులో ఉన్నటువంటి మిథానికి చెరువులో ఉన్న ధాతు నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అడ్రస్ కూడా కింద పెట్టడం అనేది జరుగుతుంది. మీకు మరిన్ని సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే మీ సమాధానాల కోసం, అంటే సమాధానాలు తెలుసుకోవడం కోసం 9390193901 ఈ నెంబర్ను సంప్రదించండి. అలానే మీకు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నా వాట్సాప్ ద్వారా వేటిని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా 9390193901 ఈ నెంబర్లోనే అవన్నీ కూడా జరిపేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఫోన్ నెంబరు మీకు అందుబాటులో ఉండేది ఉదయం 10 గంటల దగ్గర నుంచి 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనుక ఉదయం 10 నుండి 6 గంటల మధ్యలో మాత్రమే మీరు ఇటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా జరిపేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇటువంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.